జనసేన పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొంది. జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు పిఠాపురం సిద్ధమవుతుంది. ప్రశ్నించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదిగిన ఆనందంలో తమ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకునేందుకు జన సైనికులు రెడీ అవుతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ఆవిర్భావ దినోత్సవం కావడంతో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక రేపు జరిగే ఈ వేడుకలకు జన సైనికులు అభిమానులు భారీగా తరలిరానున్నారు. పిఠాపురం ప్రజలకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపేందుకు అక్కడే ఆవిర్భావ దినోత్సవ సభ జరగాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇక దీంతో చిత్రాడ గ్రామంలోని ఓ ప్రైవేట్ వెంచర్ లో భారీ స్థాయిలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ఆవిర్భావ దినోత్సవం కావడంతో ఈ సభకు జయకేతనం అని నామకరణం చేశారు. ఇక పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నెల రోజుల నుంచి కాకినాడ జిల్లాలోనే ఉంటూ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇతర నాయకులందరూ ఒక్కో కమిటీలో ప్రత్యేక బాధ్యతలు తీసుకుని స్వచ్ఛందంగా పనులు చేస్తున్నారు. ఇక ప్రత్యేకంగా సభ కోసం 14 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇందులో 50 అడుగుల ప్రజా వేదికతో పాటు విఐపీలు, వివిఐపీలు కూర్చునేందుకు ప్రత్యేకమైన గ్యాలరీస్ ను సిద్ధం చేశారు. గోదావరి జిల్లాల నాయకులను స్మరించుకునే విధంగా రాజారావు బహదూర్, అలాగే డొక్కా సీతమ్మ, మల్లాడి సత్యలింగ నాయకర్ పేరు మీద 3 ద్వారాలను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్య నేతల కోసం సభాస్థలికి సుమారు 500 మీటర్ల దూరంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. ఈ సభకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా జన సైకిలతో పాటు అభిమానులు, కార్యకర్తలు తరలిరానున్నారు. దీంతో సుమారు 2 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఎక్కడికక్కడే పార్కింగ్ స్థలాలను సిద్ధం చేశారు. సుమారుగా 2000 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. 75 సీసీ కెమెరాలు, 4 ప్రాంతాల్లో భోజన కౌంటర్లు, మజ్జిగ, మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఏర్పాటుకు సిద్ధం చేస్తూ ఉన్నారు. అలాగే ప్రశ్నించడమే ప్రధాన లక్ష్యంగా పార్టీ పెట్టి ప్రజల సమస్యలపై గలం విప్పుతూ 12 వసంతాలను పూర్తి చేసుకున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో జరుగుతూ ఉండడంతో ఈసారి ఆవిర్భావ దినోత్సవానికి మరింత ప్రత్యేకత ఏర్పడింది. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో జరుపుకుంటున్న ఈ సందర్భంలో ప్రతిరోజు సమిష్టిగా మా నాయకులందరూ కూడా అద్భుతమైన ఏర్పాట్లు